నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. దేశ రక్షణ, ప్రజల రక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న పోలీసుల ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు. కాకినాడ నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి షాన్ మోహన్ సగిలి. భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా నిధులు విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు వెల్లడి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడిని ఖండించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి. సనాతన ధర్మం పేరుతో దాడులకు పాల్పడుతున్న మతోన్మత శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పరేడ్ ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేసేలా పోలీసులను వెన్నుతట్టి ప్రోత్సహించి ఈ విధుల నిర్వహణ కోసం పంపిన కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నమస్కరించారు. వ్యక్తిగత జీవితం కంటే దేశ రక్షణ, ప్రజల రక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తూ పోలీసులు చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. 1959వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన భారతదేశంపై చైనా దురాక్రమణకు పాల్పడిందని, రక్తాన్ని గడ్డ కట్టించే చలిలో దేశ రక్షణ కోసం కాపలా డ్యూటీలో ఉండి అకస్మాత్తుగా దొంగ దెబ్బ తీసిన చైనా ముష్కర సైనికులతో చేసిన విరోచిత పోరాటంలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అసువులు బాశారని, వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్నామని తెలిపారు. వారి యొక్క త్యాగ నిరతి నిత్య స్ఫూర్తిదాయకమని, విధి నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖలో పనిచేసే మనందరికీ ఉత్తేజాన్ని ఇవ్వాలని అన్నారు. వారు భౌతికంగా మృతి చెందిన మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఉన్నారని తెలియజేశారు. ఈ సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమై విధి నిర్వహణలో దేశ వ్యాప్తంగా 216 మంది, ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రాణత్యాగం చేశారని తెలిపారు. మరణించిన పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుండి 10,000 రూపాయలు మరియు పండ్ల బాస్కెట్ చొప్పున 14 మంది కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, అడిషనల్ ఎస్పీ ఏఆర్ఎస్ శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ వి శ్రీహరి, కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కెవి సత్యనారాయణ, పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు, కాకినాడ టౌన్ సిఐలు, ఏఆర్ఐలు, ఏఎన్ఎం మూర్తి, కె వెంకట్రావు, ఎస్ఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 21వ తేదీ ఆ అమర పోలీసు అబైడ్ విత్ మీ. పోలీస్ అమరవీరుల సింగ్ హౌల్దార్, మిథిలేష్ కుమార్ కానిస్టేబుల్స్, శేఖర్ పాస్వాన్, అశోక్ కుమార్ భగవత్, రవికాంత్ కుమార్, కోమల్ కుమారి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. నేను ఎస్పీ గారు మొన్న ఇలా ఒక ప్రోగ్రామ్ ఉంది మనం అటెండ్ అవ్వాలన్నప్పుడు కూడా ఫస్ట్ థింగ్ దట్ రిమైండెడ్ మీ ఇస్, నేను ఐ థింక్ 9th క్లాస్, ఐ థింక్ 2004 ఆర్ 2003 ఆ టైంలో విసి సజ్జనార్ గారు ఎస్పీ కాకినాడ. ఐ రిమెంబర్ ఇప్పటికీ. సో ఇలాంటి ఒక, అంటే ఐ థింక్ అది ఒక హాల్లో పెట్టినట్లు గుర్తు నాకు. వెళ్ళి ఫస్ట్ టైం నేను ఒక స్కూల్ కాంపిటీషన్స్లో ప్రైజ్ తీసుకోవడం,
అండ్ 22 ఏళ్ళ తర్వాత కూడా నాకు ఇప్పుడు అది క్లియర్గా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక 2-3 ఇన్సిడెంట్స్ అలా క్లియర్గా ఆ ఈవెంట్ తర్వాత ఎవరు లేరు ఏం చేశారు అనేది కూడా గుర్తుండదు. అలాంటి అతి కొద్ది ఈవెంట్స్లో నాకు గుర్తున్నంత వరకు దట్ ఈజ్ వన్ ఈవెంట్ విచ్ ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఒకవేళ